మీడియా తెలుగుకి స్వాగతం. ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చేసిన వ్యాఖ్యలు జనసేన నాయకులు ఆగ్రహానికి గురయ్యాయి. ఆదివారం నంద్యాల జిల్లా జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నేతలు రాచమడుగు చందు సుందర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాచమడుగు చందు మాట్లాడుతూ, బైరెడ్డి అనే ట్యాగ్ లేకుంటే నీ బతుకు కుక్కలు చించిన విస్తరాకని మా అధినేతపై మాట్లాడేటప్పుడు నీ స్థాయి ఏటో తెలుసుకో. పవన్ కళ్యాణ్ గురించి మళ్ళీ తప్పుగా మాట్లాడితే మర్యాద దక్కదని హెచ్చరించారు. 151 సీట్లతో అధికారంలోకి వచ్చి 30 సంవత్సరాల పరిపాలన మాదే అని విర్రవీగిన మీ వైసీపీ పాతాళంలోకి తొక్కింది ఎవరో తెలుసుకో. మా అధినేత పవన్ కళ్యాణ్ ఎవరనేది మీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని అడిగితే చెబుతారని ఎద్దేవా చేశారు. జనసేన నేతలు మరోసారి గుర్తు చేస్తూ, గత ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలు పాల్పడినప్పుడు వారికి అండగా నిలిచి ఒక్కొక్క బాధిత కుటుంబానికి ₹1,00,000 సాయం అందించిన మహానుభావుడు పవన్ కళ్యాణ్. పేదల కోసం, సామాన్యుల కోసం నిత్యం పోరాడే నాయకుడిని విమర్శించడం సిగ్గుచేటు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఇంకోసారి మా అధినేతపై నోరు విప్పితే మర్యాద దక్కదని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేదిలని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. నేను మీ సుందర్ రాచమడుగు, జనసేన పార్టీ నంద్యాల. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం, గత 2 రోజుల నుంచి మనం చూస్తున్నాం, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అంటాను పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి సెటరికల్ వేలో వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. ముందు పవన్ కళ్యాణ్ ఎవరో ముందు ఫస్ట్ తెలుసుకో. ఉద్యానం కిడ్నీ సమస్య నుంచి మీ వైఎస్ఆర్సీపీ 151 సీట్లు ఉన్నాయి అని ప్రకటనగా చెప్పుకొని మాకు అధికారం శాశ్వతం, 20 సంవత్సరాల వరకు అధికారం మాదే అని విర్రవీగిన మీలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీని అదలపాతాన్ని తొక్కేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అసలు ఈరోజు కూటమి ప్రభుత్వంలో అధికారం ఉందంటే పవన్ కళ్యాణ్ గారు లేనిదే కూటమి ప్రభుత్వం ఉంది. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఉద్దానం కిడ్నీ సమస్యలైనా, రైతులు కష్టపడి ఏదైనా ఎక్కడైనా ఇబ్బంది పడినా, రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఆయన సొంత జీతాన్ని కూడా, ఆయన సొంతంగా సంపాదించిన సంపాదనను వాళ్ళకు పంచిపెట్టిన మహా గొప్ప నేత పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని వ్యంగ్యంగా మాట్లాడే స్థాయి కానీ, అసలు పవన్ కళ్యాణ్ గారి పేరు తీసే స్థాయి కూడా నీది కాదు. ముందు నువ్వు తెలుసుకో. బైరెడ్డి అనే ట్యాగ్ నీకు లేకపోతే నీకెక్కడా విలువ లేదు. ముందు మీ నియోజకవర్గంలో నువ్వు ఉన్నావో లేదో అని మీ కార్యకర్తలు బాధపడుతున్నారు. ముందు నీ నియోజకవర్గానికి వచ్చి మీ కార్యకర్తలకు ఏదైనా అండగా నిలబడి, వాళ్ళకి ఏదైనా సపోర్ట్గా నిలబడి, కనీసం ఇప్పటికైనా. అధికార దాహం కోసం మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకున్నారు. జనసైనికుల పవర్ ఇంకా మళ్ళీ చూపాల్సి వస్తుంది. నంద్యాల జిల్లాలో కూడా జనసేన పార్టీ